ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే శ్రీధర్ శివనారాయణ ఇంటికి వస్తాడు. ఇక రాగానే శివనారాయణ, శ్రీధర్ ఇలా వచ్చావేంటి? ఏం లేదు మావయ్య గారు, అకౌంట్స్లో కొన్ని తారుమారులు జరిగాయి కదా, వాటి గురించి మీకు చెప్దామని వచ్చాను అని వెనకాలనే ఇక శివనారాయణ, సరే రా కూర్చో శ్రీధర్ అని చెప్పేసి ఇక అకౌంట్స్ అన్నింటినీ కూడా వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు. ఇంతలోకి అప్పుడే పారిజాతం అలాగే జ్యోత్స్న ఇద్దరు కూడా బయటకైతే వస్తారు. రాగానే అక్కడ కాశీ కార్ దగ్గర నిలబడతాడు. అది చూసిన పారిజాతం ఒక్కసారిగా, కాశీగాడింటి వీడు ఎన్ని చెప్పినా మారడా అని చెప్పేసి, ఒరే కాశీ, ఇదేం దిక్కుమాలిన పనిరా, నీకెన్నిసార్లు చెప్పాలరా, మీ మావయ్యకి డ్రైవర్ కింద పనిచేయొద్దు అని. ఆ స్వప్న కాకపోతే దానికి మించింది నీకు వస్తుంది. దయచేసి ఈ పని మానేమిరా, డ్రైవర్కి జాబు చేయి మాకురా అని వెనకాలనే ఇక కాశీ, వద్దు, ఒకసారి ఇలాగే మీ మాటలు విని నేను ఏమైపోయానో నాకు తెలుసు, మళ్ళీ నేను మీ మాటల్ని వినను అని వెనకాలనే అక్కడే ఉన్న జ్యోత్స్న, అది కాదురా తమ్ముడు, నేను చెప్పేది విను, నీ లైఫ్ నేను సెటిల్ చేస్తాను, ఈ డ్రైవర్ జాబ్ను మానేసే. హలో జ్యోత్స్న అక్క, నీకు ఒక దండం, ఒకసారి నీ మాట నమ్మినందుకు నన్ను స్టేషన్కి తీసుకెళ్ళావు, జైల్లోనే ఇప్పటికీ నేను ఉండిపోయేవాడిని. మా మావయ్య అలాగే తాతయ్య నా మీద కనికరం చూపించి మా నాన్న వల్ల నన్ను బయటకు తీసుకొచ్చారు. మిమ్మల్ని నమ్ముకుంటే ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు అని వెనకాలనే ఇక జ్యోత్స్న, ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు, పోనీలే మా గ్రాని మనోడవని నిన్ను ప్రేమగా పిలుస్తుంటే రెచ్చిపోతున్నావా? అంతేలే, ఎంతైనా దీపక తమ్ముడుగా నువ్వు అని వెనకాలనే, మా దీపక తమ్ముడిని కాబట్టి ఈరోజు నేను ఇలా ఉన్నాను, లేదంటే నీ తమ్ముడినై ఉంటే నన్నెప్పుడో నువ్వు పాతాళానికి తొక్కేసేవాడివిలే అని అంటూ ఉంటే అప్పుడే ఇక శివనారాయణ బయటికి వస్తాడు. రాగానే ఇక జ్యోత్స్న, ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావేంటి, మీ దీపక్క అంత గొప్పదా? అవును, నీకన్నా చాలా గొప్పది, అయినా మా దీపక్కతో నీ కంపారిజన్ ఏంటి? నువ్వు ఇంట్లో ఉన్న వాళ్ళనే అబద్ధాలు చెప్పి మోసం చేసే రకం. నేను మోసం చేశానా? ఎవరిని మోసం చేశాను? ఎందుకు మోసం చేయలేదు? ఈ ఇంట్లో వాళ్ళందరూ నిన్ను ఒక దేవతలా చూస్తారు, నువ్వే ఇంటి వారసురాలవని అందరూ నీ మీద ప్రేమను చూపిస్తారు. కానీ నువ్వేం చేస్తున్నావు చెప్పు? ఈ ఇంట్లో వాళ్ళ బిజినెస్నే నాశనం చేయాలనుకున్నావు. ఆ వైరతో చేతులు కలిపి దొంగ అకౌంట్స్ చూపించి అకౌంట్స్ నుంచి తప్పించుకోవడం కోసం నన్ను అలాగే వైరాన్ని వాడుకున్నావు, డబ్బుల్ని కొట్టేశావు. అయినా త్వరలోనే అన్ని పాపాలు బయటపడతాయిలే. నువ్వు సుమిత్ర పెద్దమ్మని కాపాడుతున్నావని శ్రీధర్ మావయ్య ఆ నిజాల్ని ఇంకా తాతయ్య వాళ్ళతో చెప్పలేదు. ఒకవేళ ఆపరేషన్ అయిపోయినాక అప్పుడు నీకుంటుంది అని వెనకాలే, ఏంట్రా నువ్వంటుంది అంటే ఆ ఫైల్స్ అన్నీ ఇప్పుడు మావయ్య దగ్గర ఉన్నాయా? అవును, ఇప్పుడు ఆ ఫైల్స్ అన్నీ శ్రీధర్ మావయ్య దగ్గరే ఉన్నాయి. ఏదో ఒక రోజు నీ పాపం పండుతుందిలే అని చెప్పేసి కాశీ అంటాడు. ఒకసారిగా జ్యోత్స్న చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న శివనారాయణ షాక్ అయిపోతాడు. అంటే ఆ రోజు భైరవ్ చెప్పింది నిజమా? అంటే ఆ రోజు భైరవ్ చెప్పింది నిజమే అన్నమాట. శ్రీధర్కి కూడా ఈ విషయం తెలుసా? మరి తెలిసి కూడా శ్రీధర్ నా దగ్గర ఎందుకు నిజాన్ని దాచిపెట్టాడు? అంటే శ్రీధర్ కూడా జ్యోత్స్నతో చేతులు కలిపాడా అని శివనారాయణ చాలా ఆవేశంగా లోపలికైతే వెళ్తాడు. ఇంతలోకి ఇక శ్రీధర్ అయితే, మావయ్య గారు, మీకు అకౌంట్స్ చూపిద్దామనుకుంటే మీరు ఇంతలో బయటకు వెళ్ళారండి, రండి కూర్చోండి. చాలే శ్రీధర్, నువ్వు నాకేం చూపిస్తావులే. ఏమైంది మావయ్య గారు? ఏమైందేంటి? జ్యోత్స్నతో బాగానే చేతులు కలిపావు అనమాట. మేనకోళ్ళు నువ్వు ఒకటైపోయి నా కంపెనీని దివాలా తీసే పరిస్థితి తీసుకొద్దాం అనుకుంటున్నారా? మావయ్య గారు, ఏమంటున్నారు మీరు? మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడే తెలిసిందిలే, నీ అల్లుడి నోటేమంటే విన్నాను. జ్యోత్స్న చేసిన మోసం, అలాగే ఆ మోసాన్ని నువ్వు ఎలా కప్పిపుడుతున్నావో. మావయ్య గారు, జ్యోత్స్న వైరతో చేతులు కలిపి కంపెనీ అకౌంట్స్ని తారుమారు చేసి డబ్బుల్ని తన అకౌంట్లో వేసుకుంది. ఈ విషయం నీకు తెలిసి కూడా నువ్వు నాకు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అని వెనకాలనే ఇక శ్రీధర్, మావయ్య గారు, ఈ విషయం మీకెలా తెలిసింది? ఇప్పుడే నీ అల్లుడు జ్యోత్స్నతో మాట్లాడుతుంటే విన్నాను. అంతేలే, నిజాలు పక్కన ఎవరో చెప్పుకుంటే వినడం తప్ప మీ నోటితో మీరు చెప్పరు కదా. నమ్మిన వాళ్ళనే మీరు మోసం చేస్తారు. మీకున్న బుద్ధే ఇది. అయినా చూడు, నేను నమ్మాను అని వెనకాలనే, మావయ్య గారు, ఎందుకు అంతంత మాట్లాడుతున్నారు? ఈ నిజం నాకు ఎప్పుడో తెలుసు. అలాగే ఆ నిజం చెప్దామని నేను ఇంటికి వచ్చాను. అప్పుడే సుమిత్ర సిస్టర్కి నోట్లోంచి బ్లడ్ వచ్చింది. అప్పుడే సుమిత్ర సిస్టర్ ప్రాణాలతో ఉండదు, తనకి బ్లడ్ క్యాన్సర్ అని, అలాగే జ్యోత్స్నే బోన్ మ్యారో ఇవ్వాలని డాక్టర్ ఆ రోజు చెప్పారు. మీకు గుర్తుందా? అవును గుర్తుంది. ఆ రోజే ఈ నిజం నాకు తెలిసింది. జ్యోత్స్న గురించి నిజం చెప్దామనేసరికి జ్యోత్స్నే సుమిత్ర సిస్టర్ని కాపాడుతుందన్న విషయం తెలిసింది. ఈ టైంలో నేను నిజం చెప్పడం కరెక్ట్ కాదని కార్తిక్ అన్నాడు. నాకు కూడా అలాగే అనిపించింది. అందుకే నిజం తెలిసినా మౌనంగా ఉండిపోయాను.
కానీ జోష్న ఇలాంటి పని చేస్తుందంటే మీరెవరూ తట్టుకోలేరు. దశరథ బావ అస్సలు తట్టుకోలేడు. అందుకే ఈ నిజాన్ని మీకు ఇప్పటి వరకు చెప్పలేదు. అంతేగాని మిమ్మల్ని మోసం చేయాలనో లేదంటే నా మేనకోడల్ని సపోర్ట్ చేయడానికో నేను ఇదంతా చేయలేదు. సారీ శ్రీధర్, నిజమేంటో తెలుసుకోక పెద్ద వయసు కదా ఆవేశపడ్డాను. పర్లేదు మావయ్య గారు, మీకు నిజం తెలిసింది. కానీ ఈ నిజాన్ని మీ మనసులోనే ఉంచుకోండి, బయట పెట్టద్దు. సుమిత్ర సిస్టర్కి రేపో ఎల్లుండో ఆపరేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఈ నిజం తెలిస్తే జోష్న ఇంట్లోంచి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అలాగే దశరథ బావ కూడా జోష్న మీద కోపడతాడు. ఇలాంటి సిచ్యువేషన్లో ఆపరేషన్ చేయడం కూడా కష్టమవుతుంది. అందుకే ఈ నిజం మీరు కూడా బయట పెట్టద్దు అని శ్రీధర్ అంటాడు. ఇక శివనారాయణ, అర్థమైంది శ్రీధర్, పెద్దవాళ్ళం అయిపోయాంగా ఆవేశంలో ఇలా మాట్లాడుతూ ఉంటాం. ఒకసారి సుమిత్ర ఆపరేషన్ అవని జోష్నకి తగిన సంబంధం చూసి పెళ్లి చేసేస్తాను, లేదంటే తన బుద్ధి ఇలాగే ఉంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఒక పక్కన జోష్న అయితే, ఏంటి మావయ్యకి అన్ని నిజాలు తెలిసిపోయాయా? మరి నిజం తెలిసి కూడా మావయ్య ఎందుకు నా గురించి నిజం చెప్పలేదు? అంటే నేను మమ్మీని సేవ్ చేస్తున్నానని మావయ్య నా మీద కన్సర్న్ చూపిస్తున్నాడా? లేదంటే ఎందుకు మావయ్య నిజం చెప్పలేదు? ఇదంతా చూస్తూ ఉంటే నాకేదో పెద్ద ప్లానే నా మీద వెనక స్కెచ్కి జరుగుతుందనిపిస్తుంది. నన్ను ఏదో ఒక రోజు మెడపట్టి బయట గంటేస్తారు అని అనుకుంటూ ఉంటే ఇక పారిజాతం, ఏంటే టెన్షన్ పడుతున్నట్టు తెగ నటించేస్తున్నావు? గ్రాని, నేను నటిస్తున్నట్టు కనిపిస్తున్నానా నీకు? అవును మరి, నువ్వు భయపడాల్సిన అవసరం ఏముంది? అక్కడ శ్రీధర్ మావికి నిజం తెలిసిపోయిందంట. తెలిస్తే ఏమైంది? అప్పుడంటే నువ్వు వారసురాలు కాదు కాబట్టి నువ్వు ఏం చేసినా సరే ఎప్పుడొకప్పుడు వీళ్ళు నిన్ను బయటకు గంటేస్తారన్న భయం ఉండేది. కానీ నువ్వే ఇంటి వారసురాలు అని తెలిసాక ఇక నీకు భయమే ఉందే? ఈ అవదాస్తే నీదే అయినప్పుడు. గ్రాని, నీకెంత చెప్పినా అర్థం కాదులే అని చెప్పేసి జ్యోత్స్నాయిక అక్కడి నుంచి లోపలికైతే వెళ్తుంది. ఇంతలోకి దశరథ్ అయితే ఇక దీపని చూస్తూ, అమ్మ దీప, ఇప్పుడు నీకు ఎలా ఉంది? డాక్టర్ ఏమన్నారా కార్తీక్ అని వెనకాలనే ఇక అప్పుడే హారిక అక్కడికి వస్తుంది. దీప, ఎలా ఉంది నీకు? ఇప్పుడంతా ఓకే కదా? రాత్రి నిద్ర పట్టలేదు, ఉదయంకి సెట్ అయింది డాక్టర్ అని అంటుంది. దీప, ఆపరేషన్ అయ్యే వరకేలే, హాస్పిటల్ అట్మాస్ఫియర్ కదా, ఫస్ట్ డే అలాగే ఉంటుందిలే. డాక్టర్, సుమిత్రని హాస్పిటల్లో ఎప్పుడు జాయిన్ చేయమంటారు? సుమిత్ర గారిని ఈరోజు మధ్యాహ్నానికి మీరు హాస్పిటల్లో జాయిన్ చేయించండి. సుమిత్ర గారిని కూడా అబ్జర్వేషన్లో ఉంచాలి. రేపే సుమిత్ర గారికి దీప బోన్ మ్యారోని ట్రాన్స్ప్లాంట్ చేయాలి అని వెనకాలనే ఇక కార్తీక్, డాక్టర్ ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు. కడుపులోని బిడ్డకి కార్తీక్, దయచేసి ఈ విషయాన్ని పదే పదే నన్ను అడుగుతూ ఇబ్బంది పెట్టకండి. బిడ్డని సేవ్ చేయలేం కార్తీక్ అని అక్కడి నుంచి హారిక వెళ్ళిపోతుంది. ఇక దశరథ, ఏంట్రా నాకు ఈ దౌర్భాగ్యం? ఒక పక్కన సుమిత్రకి ఏం కాదు, సుమిత్ర బ్రతుకుతుందన్న ఆనందం, మరొక పక్కన ఆ మనవరాల్ని, నా కూతురి జీవితాన్ని నేనే నా చేతులారా నాశనం చేస్తున్నానన్న బాధ. వీటి నుంచి నేను ఎప్పుడు బయటపడగలనరా అని వెనకాలనే, మావయ్య బాధపడద్దు, మనం ఇదంతా అత్త కోసమే చేస్తున్నాం. నా కూతుర్ని అత్త రూపంలో చూసుకుంటాను అంతే అని వెనకాలనే దీప, అవును నాన్న, నా అమ్మే నాకు కూతురు అని చెప్పేసి దీప అంటుంది. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయం అయిన తర్వాత ఇక సుమిత్ర అయితే హాస్పిటల్లో ఉంటుంది. ఇంతలోకి జ్యోత్స్న అలాగే పారిజాతం కూడా హాస్పిటల్కి అయితే వస్తారు. ఇక పారిజాతం, ఈ డాక్టర్ అంటే సుమిత్రకి బోన్ మ్యారో ఇచ్చేది నువ్వే కదా, మరి అలాంటప్పుడు నిన్ను కూడా హాస్పిటల్లో జాయిన్ అవ్వమని చెప్పాలి కదా. సుమిత్రకి మధ్యాహ్నం ఆపరేషన్ అంటుంది, ఇప్పటి వరకు నేను హాస్పిటల్లో బెడ్ కూడా నీకు ఇవ్వలేదు, ఏం జరుగుతుంది ఇక్కడ అని అనుకుంటూ ఉంటే అప్పుడే శివనారాయణ అక్కడికి వస్తాడు. ఏంటి పారిజాతం, ఏదో చెప్తున్నావు జ్యోత్స్నకి? ఏం లేదండి, సుమిత్రకి బోన్ మ్యారో ఇచ్చేది జ్యోత్స్నే కదా, కానీ జ్యోత్స్నని ఇంకా హాస్పిటల్లో జాయిన్ చేయించుకోలేదు, దానికోసమే మాట్లాడుతున్నా అని వెనకాలనే అప్పుడే దశరథ కార్తీక్ కూడా అక్కడికి వస్తారు. ఇక శివనారాయణ, దశరథ, సుమిత్రకి బోన్ మ్యారో ఇచ్చేది జ్యోత్స్నే కదా? కాదు నాన్న. ఏంటి దశరథ నువ్వు అంటుంది అని వినగానే పారిజాతం జ్యోత్స్న కూడా షాక్ అయిపోతారు. ఇక కార్తీక్ అయితే, చిన్న మేడంకి బోన్ మ్యారో ఇచ్చేది జ్యోత్స్న కాదు తాత అని వెనకాలనే, ఒరేయ్ ఏం మాట్లాడుతున్నారా మీరు? జ్యోత్స్న బోన్ మ్యారో మాత్రమే సుమిత్రకి సరిపోతుందని డాక్టర్ గారు చెప్పారు కదా. అవును డాక్టర్, అవును అవును శివనారాయణ గారు అని హారిక అంటుంది. మరి అలాంటప్పుడు జ్యోత్స్నది కాదు అంటున్నారేంటి వీళ్ళు? అవును, ఇప్పటి వరకు జ్యోత్స్న బోన్ మ్యారోనే సుమిత్ర గారికి ట్రాన్స్ప్లాంట్ చేయాలేమో అనుకున్నాం, కానీ అదృష్టవశాత్తు సుమిత్ర గారి బోన్ మ్యారో ఒకరికి మ్యాచ్ అయింది. ఇప్పుడు వాళ్ళే సుమిత్ర గారికి బోన్ మ్యారో ఇస్తున్నారు. వాళ్ళు అన్నిటికీ కూడా ఒప్పుకున్నారు. ఏంటి డాక్టర్ మీరు అంటుంది అని శివనారాయణ అంటాడు. పారిజాతం, ఏంటిదంతా వెరైటీగా అనిపిస్తుంది, కన్న కూతురు రక్త సంబంధం ఉండాలి అన్నారు కదా,
ఇప్పుడు సుమిత్ర బోన్ మ్యారో ఎవరికో మ్యాచ్ అవ్వడం ఏంటి అని పారిజాతం, డాక్టర్ కన్న కూతురు లేదంటే రక్త సంబంధికులు మాత్రమే బోన్ మ్యారో ఇవ్వాలి అని మీరే కదా చెప్పారు. మరి అలాంటప్పుడు సుమిత్రకి తోబుట్టువులు కానీ అన్నయ్యలు కానీ ఎవరూ లేరు. ఉన్నదల్లా కూతురు మాత్రమే. మరి జోష్నది కాకుండా ఇంకెవరిది మ్యాచ్ అయింది అని వెనకాలనే జోష్న, డాక్టర్ మా మమ్మీకి ఎవరు బోన్ మ్యారో ఇస్తున్నారో మేము వాళ్ళని చూడొచ్చా అని అంటుంది. ఇక కార్తీక్ పెద్ద మేడం ఏంటో కంగారు పడుతున్నట్టున్నారు అని అనగానే ఇక దశరథ, జోస్నా మీ అమ్మకి బోన్ మ్యారో ఇవ్వాలంటే ఇంట్లోంచి వెళ్ళిపోయావు. ఇప్పుడు ఎవరో మీ అమ్మకి బోన్ మ్యారో ఇస్తుంటే ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని అనగానే ఇక శివనారాయణ, దశరథ పారిజాతం జోస్న అడగటమే కాదు నాకు కూడా అనుమానంగా ఉంది. డాక్టర్ గారే చెప్పారు కదా, మరి ఇలాంటప్పుడు ఇది ఎలా సాధ్యం అని అనగానే చూడండి శివనారాయణ గారు, ఒక్కొక్కసారి ఎక్కడో ఒక దగ్గర ఇలాంటి మిరాకిల్ జరుగుతుంది. అవును, మనకు తెలియకుండానే మన వాళ్ళే మన చుట్టుపక్కల ఉంటారు, కానీ వాళ్ళు మన వాళ్ళే అన్న విషయం మనకి తెలీదు. ఇప్పుడు సుమిత్ర గారి విషయంలో కూడా అలాగే జరిగింది. సుమిత్ర గారి రక్త సంబంధికులు ఎవరో బోన్ మ్యారో వాళ్ళకి మ్యాచ్ అయి ఉంటుండొచ్చు. వాళ్ళెవరో రక్త సంబంధికులు అయి ఉండొచ్చు, అందుకే ఇప్పుడు బోన్ మ్యారో ఇస్తున్నారు అని వెనకాలనే, అవునా డాక్టర్ గారు, అయితే మా సుమిత్రకే ప్రమాదం లేదు కదా. లేదు అని వెనకాలనే జోస్న, డాక్టర్ నేను వాళ్ళని చూస్తాను. ఎక్కడుంది తను? ఎవరు మా మమ్మీకి బోన్ మ్యారో ఇచ్చేది? లేడీనా లేదంటే జెంట్సా అని వెనకాలే, లేడీ అని అంటుంది హారిక. ఒక్కసారిగా అది విని ఇద్దరు కూడా షాక్ అవుతారు. లేడీనా? ఎవరు తను? నేను చూడాలి అని వెనకాలనే, చూడండి పేషెంట్ని మీకు నేను చూపించలేను. ఎందుకంటే తను బోన్ మ్యారో ఇవ్వడానికి ఒప్పుకున్నారు, కానీ తన వివరాలు తనని ఎవరికి కూడా ఇంట్రడ్యూస్ చేయొద్దని చెప్పారు. అలా అయితేనే ఇస్తానని అన్నారు. ఎంతో మేము బ్రతిమాలాడి దీనికి ఒప్పుకున్నాం. అందుకే పేషెంట్ వివరాలు కానీ పేషెంట్ని కానీ మీకు మేము చూపించలేం అని వెనకాలనే ఒక్కసారిగా పారిజాతం, ఇదేదో తేడాగా ఉంది, దీని బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయినాయి అంటే ఇది సుమిత్ర కూతురు అనుకున్నాను. ఎప్పుడేమో ఈ డాక్టర్ ఇలా అంటుంది, ఈ జోష్న కూడా వీళ్ళందరూ కలిసి ఏదో నాటకాలు ఆడుతున్నారు అన్నారు. కొంప తీసి అసలైన కూతురు జోష్న కాదా? ఈ కార్తిక్ గడ అసలైన కూతురుని తీసుకొచ్చి ఈ ఆపరేషన్ చేయిస్తున్నాడా? ఇప్పుడు లోపలున్నదే అసలైన కూతురా అని పారిజాతం ఆలోచిస్తూ ఉంటే జోష్న కన్ఫామ్గా అది దీప ఉంటుంది. దీప హాస్పిటల్లో మమ్మీకి బోన్ మ్యారో ఇస్తుంది. డాడీ అలాగే బావ ఇద్దరు కూడా నన్ను చీట్ చేస్తున్నారు అర్థమవుతుంది, కానీ ఇప్పుడు నేను ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటే ఇక దశరథ, జోష్న నీ అనుమానాలని తీరిపోయా? డౌటు ఇప్పుడు తీరిపోలేదు డాడీ, కానీ నిజమేంటో తెలుస్తుంది కదా అని చెప్పేసి అంటుంది. ఇక కార్తిక్, చచ్చినా నీకు నిజం తెలియదులే పెద్ద మేడం అని చెప్పేసి అంటాడు. బావా ఎందుకు ఆ మాట అన్నావు? ఎందుకంటే ఆ పేషెంట్ వివరాలు చెప్పొద్దని చెప్పారు కదా, అలాంటప్పుడు నీకు ఎలా తెలుస్తుందిలే అని అంటాడు. ఇక శివనారాయణ, సరే ముందు డాక్టర్ గారికి మీరు చోటు ఇవ్వండి అని వెనకాలనే హారిక అయితే లోపలికి వెళ్తుంది. ఇక కార్తీక్ దశరథ అయితే దీప కడుపులోని బిడ్డకి ఏం కాకూడదని దండం పెట్టుకుంటూ ఉంటే పక్కనున్న శివనారాయణ, దశరథ దీపకేం ప్రమాదం లేదు కదా, దీపకి ట్రీట్మెంట్ చేస్తున్నారు నాన్న, అయ్యే వరకు ఏమీ చెప్పలేమన్నారు అని వెనకాలనే కాంచన ఆ బిడ్డ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. సుమిత్ర ఆపరేషన్ ఎలాగ సక్సెస్ అవుతుందో అలాగే దీప బిడ్డకు కూడా ఏమీ కాకూడదు అని చెప్పేసి అనుకుంటాడు. ఇంకా జోష్న అలాగే పారిజాతం అయితే పక్కకి వెళ్తారు. పారిజాతం, ఇదేదో తేడాగా ఉందే, నువ్వే అసలైన వారసురాలివి, కానీ ఎవరో వచ్చి మీ మమ్మీని బోన్ మ్యారో ఇవ్వటం ఏంటి? అది కూడా కార్తీక్ దశరథ ఏదో చేస్తున్నారు అనిపిస్తుంది. కొంప తీసి నువ్వు అసలైన వారసురాలివి కాదా? అసలైన వారసురాలని తీసుకొచ్చి ఈ కార్తీక్ గాడు దశరథ నాటకాలు ఆడుతున్నారా? వీళ్ళేదో దాస్తున్నారే. గ్రాని నేను చెప్పేది కూడా అదే, నేనే నీ అసలైన వారసురాల్ని, నేను డమ్మిని. ఆ విషయం తెలియక నువ్వు నన్నే అనుమానిస్తున్నావు. నిజం గ్రాని, బావకి డాడీకి నిజం తెలుసు. అలాగే ఇప్పుడు మమ్మీకి బోన్ మ్యారో ఇచ్చేది కూడా వాళ్ళ సొంత కూతురి. నువ్వన్నదే నిజమైతే అదెవరో మనం తెలుసుకోవాలి. అలాగే ఆ కార్తిక్ గడికి దశరథకి నిజం తెలిసిందో లేదో కూడా తెలుసుకోవాలి. ఒకవేళ నిజం తెలిస్తే వాళ్ళు సైలెంట్గా ఎందుకుంటారు? ఎప్పుడో నిన్ను బెడపట్టి బయటికి గంటేసేవారు కదా, నన్ను కూడా ఆ ముసలోడు జైలుకి పంపించేవాడు కదా. గ్రాని అదే నాకు అర్థం కావట్లేదు. మనకి తెలియకుండా ఏదో జరుగుతుంది గ్రాని, అదేంటో మనం తెలుసుకోవాలి అని జోష్న పారిజాతం మాట్లాడుకుంటారు. ఇక హారిక అయితే ఆపరేషన్ చేసేసి బయటికి వస్తుంది. ఇంతలోకి కార్తిక్ అలాగే దశరథ చాలా టెన్షన్ పడుతూ ఉంటే ఇక హారిక, ఆపరేషన్ సక్సెస్, సుమిత్ర గారు సేవ్ అయ్యారు అని అనగానే ఒక్కసారిగా అందరూ చాలా సంతోషపడిపోతారు. ఇక దశరథ అలాగే కార్తిక్ మనసులో దీప ఎలా ఉందో, దీప గురించి ఇప్పుడు నేను ఎలా అడగాలి అని చెప్పేసి దశరథ అయితే, డాక్టర్ దీప మరి అని అనగానే దశరథ్ గారు, దీప కూడా బాగానే ఉంది,
అంటూ జోష్న వైపు చూస్తూ లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇక బావ అలాగే డాడీ దీప కోసం ఎందుకంత కంగారు పడుతున్నారు? కన్ఫర్మ్ దీపే మమ్మీకి బోన్ మ్యారేజ్ ఇచ్చి ఉంటుంది అని అనుకుంటూ ఉంటే కార్తీక్ దశరథ లోపలికి వెళ్తారు. ఇక హారిక, కార్తీక్ మీ ప్రేమ అలాగే మీ టెన్షన్ వీటన్నిటి వల్లనేమో ఇది వైద్యంలోనే మిరాకిల్ డాక్టర్. అంటే దీప కడుపులోని బిడ్డ సేఫ్ కార్తీక్. ఇప్పుడు మీ బేబీకి ఏమీ కాలేదు, ఇప్పుడు మీ బిడ్డ సేఫ్గా ఉంది అని వెనకాలే దశరథ అలాగే కార్తీక్ చాలా సంతోషపడిపోతారు. ఇక సుమిత్ర అలాగే దీప అయితే డిశ్చార్జ్ అయిపోయి ఇంటికైతే వస్తారు. దీప అలాగే సుమిత్ర ఆరోగ్యంగా ఇంటికి రావడంతో కాంచన అలాగే అందరూ కూడా శివనారాయణ ఇంటికి వస్తారు. ఇక శివనారాయణ, పారిజాతం వెళ్ళి హారతి పళ్ళం తీసుకురా, ఇటు నా ఇంటి కోడలు అలాగే నా మనవరాలు ఇద్దరు ఆరోగ్యంగా ఈ ఇంట్లో అడుగు పెట్టబోతున్నారు, వెళ్ళి హారతి పళ్ళం తీసుకురా అని వెనగానే ఇక హారతి తీసుకొచ్చి దీపని అలాగే సుమిత్రకి హారతి ఇస్తూ ఉంటే పక్కనున్న జోష్న అయితే ఇదంతా చూస్తూ ఉంటే ఒక తల్లి ఒక కూతురు తల్లిని కాపాడుకొని ఇంటికి వస్తున్నట్టే ఉంది అని చెప్పేసి అనుకుంటుంది. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే శ్రీ